గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నారు. గాంధీ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఇటీవల పదవీ విరమణ చేసినటువంటి డీసీసీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో దాదాపు 80 నుంచి 90% విజయం సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈరోజు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఈ కొత్త డీసీసీ అధ్యక్షులకు ఒక దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ 7వ తేదీతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి జిల్లాల వారీగా అని చెప్పి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక పక్క 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకున్న తర్వాత ఈరోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీ బయలుదేరి వెళ్ళి రేపు ఉదయం పార్లమెంటు భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానిని గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించబోతా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు రావాలని చెప్పి కూడా ఆహ్వానించబోతా ఉన్నారు. వీరితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా ఈ సమావేశానికి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో దీనికి రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆహ్వానించబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ 2 సంవత్సరాల పాటు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉంటుందని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది. ఈ ఎవరైతే ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి డీసీసీ అధ్యక్షులను సన్మానించబోతా ఉన్నారు. కొత్త అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి వారికి దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా 90% పైగా కూడా పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచే విధంగా కూడా ఒక డైరెక్షన్ అయితే వీరికి ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కూడా ఎట్లాంటి ఏ విధంగా వారిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇటు ప్రభుత్వము పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎక్కడ కూడా ప్రభుత్వానికి పార్టీకి గ్యాప్ రాకుండా కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, ఈ హామీలని అమలు చేసి అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి హామీలను ప్రజల్లోకి ఎందుకు సమర్థవంతంగా తీసుకువెళ్ళలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆ డీసీసీల నుంచి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులు క్రియాశీలకంగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పేసి కూడా వారికి ఒక దిశ నిర్దేశం అయితే చేసే
అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటితో పాటు సో రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ పథకాల అమలును కూడా సో అమలు చేస్తున్నటువంటి తీరును కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు సో ఎట్లాంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా డీసీసీ అధ్యక్షులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటికే కొంతమంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవి కాలం కూడా దగ్గరికి రాబోతా ఉంది కాబట్టి సో అదేవిధంగా సో ఎవరైతే ఇటీవల డీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వారు ఉన్నారో వారికి సో ఇతర పదవులు వస్తాయి, ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అధైర్యపడద్దు, రాబోయే రోజుల్లో మరో 10 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా కూడా సో నేతలందరూ కూడా కలిసికట్టుగా చేయాలని కూడా వారందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పనిచేసిన వారికి పదవులు వస్తాయని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇటు ప్రభుత్వం ఏవైతే ఇప్పటికే ప్రకటించినటువంటి ఎవరైతే అమలు చేస్తున్నటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఖచ్చితంగా డీసీసీలపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేస్తూ ఉంది, రాష్ట్రంలో సో ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సో పేదవారికి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నామనే దానిపై సో డీసీసీలు ఖచ్చితంగా క్రియాశీలకంగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలను సో డీసీసీ అధ్యక్షులకు ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. అందులో భాగంగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ వర్సిటీ తెలంగాణలో ఏర్పాటు కాగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీని రూపొందించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో ల్యాండ్ కావాల్సిన విమానంను ముంబైకి దారి మళ్లించారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ కారణాల వల్ల ఆ విమానాన్ని హైదరాబాద్ కు కాకుండా ముంబైకి డైవర్ట్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేసి విమానాన్ని స్కానింగ్ చేసి డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపు నిజమా కాదా అనేది దర్యాప్తులో భాగంగా పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు పరిశీలిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ కేసులో నేడు హైకోర్టుకు సిఐడి నివేదిక ఇవ్వనుంది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు అందజేయనుంది. టీటీడీ నాటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ నరసింహ కిషోర్, విజిఓ గిరిధర్తో పాటు కేసు నమోదు చేసిన తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి, ఎస్హెచ్ఓ జగన్మోహన్ రెడ్డిలను విచారించారు. అలాగే టీటీడీ పరకామణి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావుతో పాటు సిబ్బంది, అధికారుల, డ్రైవర్ల నుంచి విషయాలు రాబట్టారు. దాదాపు 40 మందిని విచారించి నివేదిక సిద్ధం చేశారు. ఇవాళ సిఐడి కోర్టుకు సమర్పించే సీల్డ్ కవర్లో ఏముందనే అంశంపై చర్చించుకున్నారు. హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. పెంచలయ్య హత్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసు నిందితురాలు అరవ కామాక్షి ఇంటిపై స్థానికులు, టీడీపీ సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. కామాక్షి అరెస్ట్ అనంతరం ఆర్డీటీ కాలనీలోని ఆమె 5 ఇళ్లను స్థానికులు ధ్వంసం చేశారు. కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు మండిపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే హత్య చేయడం దుర్మార్గమని స్థానికులు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ కు మహిళా కండక్టర్ కు మధ్య గొడవ తలెత్తింది. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న బస్సులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడు లేటుగా బస్సు నడుపుతావంటూ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతామంటూ డ్రైవర్ పై కండక్టర్ సీరియస్ అయింది. బస్సు నడుస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. నీకు లేట్ అవుతుంది, నేను ఎక్కాలా అప్పడుతుంది. అదే నువ్వు డ్యూటీ చేయకు, నీకు అంత ఇంట్లో పోయి వండుకో. చెవు కొరకు కాదు, ఒకసారి చేసి కంప్లీట్ అది కరెక్ట్. ఇక్కడ డ్రైవర్ కూడా చెప్తా, నాకు ఎవరు దొరుకుతా వాడికి చెప్తా, అవన్నీ ఇరికిస్తా అంటాడు. వాడే నందలు వాళ్ళు మొత్తం చిన్న నువ్వు ఎన్నిసార్లు నాకు లేట్ చేసినావు చెప్పు. నేను ఎక్కిన బస్ కి కావాలి, ఇది మిస్టేక్ అయినా మన పని లాగు. ప్రతిసారి లేట్ చేస్తాడు. మొత్తం టెన్షన్ చేస్తాం కానీ ఇవాళ చేయలేదు. ఈ టెన్షన్ నీకు అసలు రేపటి నుండి డ్యూటీ ఇయ్యకని చెప్తాను మీ ఓనర్ కి. వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడు సార్. ఓనర్ నెంబర్ ఓనర్ నెంబర్ ఇస్తావా లేదా? ఓనర్ నెంబర్ ఇవ్వను. ఈయన హిస్టరీ మొత్తం చెప్తాను. నువ్వు రెచ్చగొట్టినా మార్నింగ్ నుండి చూస్తాను. మార్నింగ్ నుండి చూస్తాను. 15 ఏళ్ళు నా డ్యూటీ చేయబట్టి రేపటి నుండి మా ఆర్టీసీ మేడం లేకపోతే నీకు సుక్కలు చూపెడతారు. నీతో డ్యూటీ చేస్తే వాళ్ళు సుక్కలు చూపెడతారు. నీకు లేట్ అవుతుంది, నేను ఎక్కాలా అప్పడుతుంది. అదే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న విస్తరణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఆలయంలో 76 కోట్లతో నిర్మల్కు చెందిన కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు చేపట్టారు. నెల రోజులుగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇటీవల చెన్నై నుండి భారీ బాహుబలి డ్రిల్లింగ్ మిషన్స్ క్రేన్లను తెప్పించారు. ఈ మిషన్ల ద్వారా 30 అడుగుల లోతు వరకు రంధ్రాలు త్రవ్వి పిల్లర్లు నిర్మించేందుకు గుంతలు తవ్వారు. ఒకచోట తక్కువ లోతులో రాళ్లు రావడం, మరో చోట లోతుగా వెళ్లడంతో పనులు నిలిపివేసి యంత్రాన్ని వెనక్కి పంపించారు. దీంతో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పిల్లర్లు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వెళ్లారు. సిద్ధరామయ్యకు నాటుకోడితో డీకే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సిద్ధరామయ్య ఇంట్లో డీకే అల్పాహారం చేశారు. సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. సీఎం పదవిలో ఉంటానని సిద్ధరామయ్య అంటున్నారు. పవర్ షేరింగ్ ఫార్ములాపై ఇద్దరు నేతల అనుచరులు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక సీఎం మార్పుపై ఊహాగానాలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వెళ్లారు. సిద్ధరామయ్యకు నాటుకోడితో డీకే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సిద్ధరామయ్య ఇంట్లో డీకే అపహారం చేశారు. సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఎన్నికల వరకు సీఎం పదవిలో ఉంటానని సిద్ధరామయ్య అంటున్నారు. పవర్ షేరింగ్ ఫార్ములాపై ఇద్దరు నేతల అనుచరులు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక సీఎం మార్పుపై ఊహాగానాలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కర్ణాటక రాజకీయాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటక రాష్ట్రంలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు రాజుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోసము డీకే శివకుమార్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కూడా ఇప్పటికే హైకమాండ్ దగ్గర అతనికి సంబంధించినటువంటి అనుచర ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక కర్ణాటకలో మొత్తం బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ హాజరయ్యారు. ఈ రోజు సిద్ధరామయ్య ఏకంగా డీకే శివకుమార్ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కు హాజరయ్యారు. అందులో భాగంగా నాటు కోడితో కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ కు ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి షేరింగ్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. హైకమాండ్ ఇప్పటికే మీ ఇద్దరు నేతలు సయోధ్య కుదుర్చుకోవాలి, సయోధ్యతో రాష్ట్రంలో పనిచేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనేది కూడా జాతీయ నాయకత్వం చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలతో కర్ణాటకలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్గత ఒప్పందంలో భాగంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఉంటుందని మొదటి నుంచి చర్చలు జరుగుతా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య పదవి కాలం అయిపోవడంతో డీకే శివకుమార్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా ఉండంగానే కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది పట్టుపడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో హైకమాండ్ కూడా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ కుదుర్చుకోవాలి, ఏకాభిప్రాయానికి రావాలి, ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా, ఎలాంటి విభేదాలకు తావు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలనేది కూడా హైకమాండ్ సూచించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సిద్ధరామయ్య చెప్తా ఉన్నాడు, నేనే కంటిన్యూగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా సిద్ధరామయ్య చెప్తా ఉన్నాడు. ఈ యొక్క నేపథ్యంలో మరి వీళ్ళిద్దరూ తరచుగా బ్రేక్ఫాస్ట్ భేటీ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాంతో పరిష్కారానికి జాతీయ నాయకత్వం వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ నేపథ్యంలో సీఎం రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సీతో సీఎం రేవంత్ పోటీ పడనున్నారు. ఈ సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్ లో మెస్సీ టీంతో తలపడేందుకు సీఎం కెప్టెన్సీ వహించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లను మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో రెచ్చగొట్టి తమ మీదకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఎంతమంది ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్కుంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు. చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు. ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్కలేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలేకపోతే
బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తుంది. ఊరు గెలిచినాం, రచ్చ గెలిచాలి కదా. మన సొంత ఊరిలో మన సర్పంచ్ ఈ రోజు మీరు ఒక ముఖ్యమంత్రి ఒక ఓటేస్తే ఈ రోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు వాడు పాడు బొంగరం లేనోడైతే వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకి నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా వాళ్ళు కనిపించగానే కాళ్ళలో కట్టెబెట్టేటోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే కూడా గుంజుకుంటాడు. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి. ఎవడైనా మన సమస్యలు తెలవాలి, మనతో ఉండాలి, మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖులో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ భారం మోపుతుందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ల కోసం ధర్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. విద్యుత్ విధానంపై సీఎం రేవంత్ కు అవగాహనే లేదన్నారు. విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు. ఈ విషయం బయటపెట్టినందుకే తనపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా మేమా? హూ ఈజ్ అన్ఫిట్? వాళ్ళ స్కామ్ మీద మేము చెప్పాం, దాని మీద సమాధానం చెప్పారా? కేబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా కేబినెట్ బ్రీఫింగ్ లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కేబినెట్ బ్రీఫింగ్ లో మీరే చెప్పారు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటూ లేలే మక్తల్ కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా, ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పి మేమన్నది 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా
అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? యూ హ్యావ్ నో ఆన్సర్. ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. 2400లో 800 చాలు, ఈ 1600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్, ఇది శాసన సభకు ఇచ్చిన మాట.